హలో గాయ్స్, నేను మీ అఖిల్ మళ్ళీ వచ్చేసా. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే, మీకు ఆరా, ఫ్లాష్ స్టెప్ ఇంకా ఎయిర్ జంప్ ఈ మూడింటిని ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇంకా ఎలా తీసుకోవాలి, వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి, దాని తర్వాత వాటి నుంచి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఈ మూడు అన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థం చేపిస్తా. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా మంచిగా చూడండి. సో ఫస్ట్ మనకి ఇవన్నీ కావాలంటే మనము ఫ్రోజన్ విలేజ్కి వెళ్ళాలి. ఫ్రోజన్ విలేజ్లో మీకు ఫస్ట్ నుంచి చూపిస్తున్నా. ఫ్రోజన్ విలేజ్కి వెళ్ళినప్పుడు మీకు ఇలా కనిపిస్తుందా, మీరు అక్కడి నుంచి వెళ్తూ ఈ రెండు చెట్ల మధ్యలో నుంచి వెళ్ళి పైకి వెళ్తే ఈ చెట్టు ముందే ఈ బ్లాక్ కలర్ది కనిపిస్తుంది. సో దాని లోపలికి వెళ్తే మీకు ఈ మొత్తం వస్తుంది. ఇక్కడ మీకు ఎబిలిటీ టీచర్ అని ఒకటి ఉంటాడు. తిను ఎబిలిటీస్ ఇస్తాడు, ఎయిర్ జంప్ ఆర్ ఫ్లాష్ స్టెప్. ఈ ఎయిర్ జంప్ కావాలంటే 10,000 రూపీస్ కావాలి. 10,000 రూపీస్ కావాలి. ఇంకా తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు అది తీసుకున్నా. దాని తర్వాత ఇది ఎయిర్ జంప్. మీరు జంప్ బటన్ కొట్టినప్పుడు ఎంత పైకి అంటే అంత పైకి ఎగరగలరు. ఇంకా ఇది చేసినప్పుడు మీకు పీవీపీ అప్పుడు చాలా యూజ్ అవుతుంది. దాని తర్వాత ఆరాని కూడా నేను ఇప్పుడు తీసుకున్నా. ఆరా మీకు నాకు తెలిసి 25,000కి ఆరా వస్తుంది అనుకుంటా. ఎస్, మీకు ఆరా 25,000కి వస్తుంది. సో ఆరా ఎలా ఉంటుందంటే, ఇదిగోండి, మీ నార్మల్ క్యారెక్టర్లో ఉన్నప్పుడు మీరు ఆరా అని ఒకవేళ మీరు పీసీలో అయితే జే బటన్ కొట్టాలి. నార్మల్ అయితే అక్కడ ఆరా అని ఒక స్పెషల్ బటన్ వస్తుంది, దాన్ని కొట్టాలి. ఇప్పుడు నేను పీసీలో ఆడుతున్నాను కాబట్టి జే కొడితే మీకు ఇదిగోండి ఇలాగా బూమ్ అవుతుంది. దీనివల్ల మీకు మీరు కొట్టినప్పుడు ఎవరినైనా కొట్టినప్పుడు డ్యామేజ్ పెరుగుతుంది. ఇంకా మీరు ఏమైనా వెపన్ యూజ్ చేసినప్పుడు, లైక్ ట్రైడెంట్ యూజ్ చేసినప్పుడు, మీరు నార్మల్ వెపన్ ట్రైడెంట్ ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. నార్మల్ ట్రైడెంట్ వెపన్ ఇది ఇలా ఉంటుంది కలర్. కానీ ఒకవేళ మీరు ఆరా ఆన్ చేసుకుంటే మొత్తం బ్లాక్ కలర్కి అయిపోయి దానికి పవర్స్ వస్తాయి. దాంతో మీరు కుట్టినప్పుడు ఇదిగోండి ఇలా డ్యామేజ్ ఎక్కువ వస్తుంది. ఇది ఆరా గురించి. దాని తర్వాత లాస్ట్ ఫ్లాష్ స్టెప్ కొంచెం ఎక్కువగా వచ్చినా సరే మీకు మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఫ్లాష్ స్టెప్ కొనుక్కున్నా. ఇప్పుడు ఫ్లాష్ స్టెప్లో చూస్తే, ఫ్లాష్ స్టెప్ మీరు ఒకవేళ పీసీలో ఆడితే ఆర్ అని కొట్టాలి, అప్పుడు మీకు ఆన్ అయిపోతుంది. ఒకవేళ లేకపోతే మీరు మొబైల్లో ఆడే వాళ్ళైతే ఒక రన్ సింబల్ అనేది ఇలా వస్తుంది. నేను చూపిస్తాను. ఇలా వస్తుంది, దాన్ని కొట్టాలి ఒకవేళ మీరు ఫోన్లో ఆడితే. ఇంకా దీన్ని యూజ్ చేయడం వల్ల మీరు పీవీపీ చేసినప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా ఏదైనా ఎన్పిసి మీకు ఎక్కువ డ్యామేజ్ ఇస్తుంటే దాని నుంచి తప్పించుకోవడానికి, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్లాష్ స్పీడ్లో వెళ్ళగలదు. మీకు మళ్ళీ చూపిస్తాను. నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి నేను అక్కడి వరకు వెళ్ళాలంటే ఇదిగోండి ఇప్పుడు టైమర్ అవుతుంది. ఇప్పుడే యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడు మీరు ఆర్ కొడితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సక్ అని ఒక స్పీడ్ దానిలో వచ్చేస్తాడు. సో వీటిని యూజ్ చేయడం వల్ల మీరు మీ ఎక్స్పీరియన్స్ని పెంచుకోవచ్చు. అంటే రోబ్లాక్స్ పైన ఉన్న మీ ఎక్స్పీరియన్స్ని పెంచుకోవచ్చు. సో మీకు అర్థమైనట్టుంది ఇవన్నీ యూజ్ చేయడం వల్ల. ఇంకోసారి లొకేషన్ని క్లియర్గా చెప్తున్నా. ఫ్రోజన్ విలేజ్ దగ్గర ఇలాంటి చెట్టు ముందు ఇది వస్తుంది. లేకపోతే మీరు ఈ రెడ్ హౌస్ కిందకి
రెడ్ హౌస్ కిందకి వెళ్తే మీకు ఇక్కడ బ్లాక్ కలర్ ఒకటి వస్తుంది, దాని లోపలికి వెళ్తే మీకు ఎబిలిటీ టీచర్లు అన్నీ వస్తాయి. ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, కానీ దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా హెల్ప్ ఉంది. సో దిస్ వాజ్ మై వీడియో. అఖిల్ signing off.